గాయస్ ఈ ఇయర్ 2023లో ప్రపంచ దేశాలు ఆశ్చర్యపడే రీతిలో ఇస్రో చాలా విజయాలు చేజిక్కించుకుంది. అందులో ప్రథమంగా మాట్లాడుకోవాలంటే చంద్రయాన్-3 గురించి. చంద్రయాన్-3 ఎంత విజయాన్ని సాధించిందో మనందరికీ తెలుసు. దీని తర్వాత ఆదిత్య-L1ని కూడా ఇస్రో కొన్ని రోజుల వ్యవధిలోనే ప్రారంభించింది. ఇది 2024 జనవరిలో తన లక్ష్యాన్ని చేరుకోనుంది. అయితే 2024 నూతన సంవత్సరాన్ని ఇస్రో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఈ 2024లో భారతదేశం తన మొదటి ఎక్స్రే పోలార్ మీటర్ ఉపగ్రహాన్ని జనవరి 1న ప్రయోగించనుంది. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ PSLVని ఉపయోగించి ఎక్స్పోసెట్ మిషన్ ఉదయం 9 గంటలకు బయలుదేరుతుంది. అసలు ఈ ఎక్స్పోసెట్ అంటే ఏమిటి, దీనివల్ల ఉపయోగం ఏమిటి, ఇస్రో ఈ ప్రయోగాన్ని ఎందుకు చేపడుతుందో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ముందుగా మనం ఈ ఎక్స్పోసెట్ అంటే ఏంటో తెలుసుకుందాం. స్పెక్ట్రోస్కోపిక్ మరియు టైమింగ్ డేటాను అందించే అంతరిక్ష ఆధారిత అబ్జర్వేటరీ ఇప్పటికే ఉన్నప్పటికీ ఈ ఖగోళ వస్తువుల నుంచి ఎలాంటి కాంతి వస్తుందని ఖచ్చితంగా గుర్తించగలిగే ఖగోళ శాస్త్రవేత్తలకు అత్యంత అవసరం. భారతదేశం యొక్క ఎక్స్పోసెట్ మిషన్ తన 5 సంవత్సరాల జీవితంలో రేడియేషన్ మెకానిజం మరియు ఖగోళ మూలాల జ్యామితిని అర్థం చేసుకోవడంలో సహాయపడే కాంతి తరంగ వైబ్రేషన్ యొక్క విశ్వాసాన్ని కొలుస్తుంది. ఈ మిషన్ ధృవీకరణ యొక్క డిగ్రీ మరియు కోణాన్ని సమగ్రించడం, మన గ్రహణ శక్తికి 2 కీలకమైన కోణాలను జోడిస్తుందని ఇస్రో తెలియజేస్తుంది. అయితే ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్డౌన్ 2023 డిసెంబర్ 31 రోజే ప్రారంభమైంది. ఈ ప్రయోగాన్ని విజయవంతం చేసేందుకు ఇస్రో అన్ని పరికరాలను సిద్ధం చేసుకుంది. అయితే ప్రాథమికంగా ఈ ప్రయోగంలో ఏ పేలోడ్స్ను ఆకాశంలోకి తీసుకెళ్తున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతరిక్ష నౌక భూమి కక్షలో 2 సైంటిఫిక్ పేలోడ్స్తో అమర్చబడి ఉంటుంది. వీటిలో ప్రాథమికంగా పాలిక్స్ అనే పేలోడ్ ఉంటుంది. ఇది 2 వ్యవస్థల మధ్య శక్తి పరిధిలో ధ్రువణ స్థాయి మరియు కోణాన్ని కొలుస్తుంది. ఇక రెండవ పేలోడ్ ఎక్స్పర్ట్. ఇది 2 రకాలైనటువంటి శక్తి పరిధిలో స్పెక్ట్రోస్కోపిక్ సమాచారాన్ని అందిస్తుంది. మొత్తంగా ఈ పేలోడ్లు ఎక్స్పోర్ట్ మిషన్ను ప్రకాశవంతమైన ఎక్స్రే మూలాల యొక్క తాత్కాలిక వర్ణపట మరియు ధ్రువణ లక్షణాలను ఏకకాలంలో అధ్యయనం చేయడానికి వీలు కలిగిస్తుంది. అయితే ఇస్రో ఈ ప్రయోగం చేయడం వెనకాల ఉన్న ఆంతర్యం ఏమిటో తెలుసుకుందాం. ఇస్రో ఈ ప్రయోగం ఎందుకు చేస్తుంది అంటే బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ స్టార్స్, యాక్టివ్ గ్యాలక్సీ, న్యూక్లియల్ మరియు పల్సర్ విండ్ నెబ్యులా వంటి వివిధ ఖగోళ మూలాల ఉద్గార విధానాలను అర్థం చేసుకోవడంలో ఈ సామర్థ్యం సహాయపడుతుంది. ఇలా చేయడం వల్ల ఖగోళ శాస్త్రవేత్తలకు బ్లాక్ హోల్స్కు సంబంధించినటువంటి అనేక సమాచారం తెలిసే అవకాశం ఉంది. అయితే ఈ ప్రయోగంతో పాటు ఇస్రో మొదటి వారంలోనే తన ఆదిత్య-L1 సోలార్ ప్రోబ్ను దాని హలో ఆర్బిట్లోకి చొప్పించడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఆదిత్య-L1 సూర్యునికి అతి చేరువుగా చేరుకుంది. అయితే ఆ ఆదిత్య-L1ను లాంగ్ రేంజ్ పాయింట్ వద్దకు తీసుకువెళ్ళడానికి జనవరి 6, 2024న షెడ్యూల్ చేయబడింది. ఈ విధంగా ఈ జనవరి నెలలో ఇస్రో అనేక ప్రయోగాలు చేయనుంది. ఇస్రో చేసే ప్రతి ఒక్క ప్రయోగం సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేసుకొని ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.